బావున్నారా బామ్మగారు? నువ్వింకా ఇక్కడేం చేస్తున్నావే? నిన్నింటి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పాను కదా. ఇంకా ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నావా? ఈ సిటీ వదిలి వెళ్లకుండా ఏం చేస్తున్నావే? ఇక్కడే తిరుగుతూ నీకోసం వెతుకుతున్న గౌతమ్ కంటపడి మళ్ళీ మా ఇంటికొద్దావని ఎత్తు వేస్తున్నావా? నీ నాటకాలు నా దగ్గర కాదే. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ నా ఇంటి దగ్గరకు రాకూడదు. నీ బిడ్డని గౌతమ్ని చూడకూడదు. దూరంగా వెళ్ళిపోమని చెప్పాను కదే. ఇంటి నుంచి పోతూ పోతూ దొంగతనంగా ఎత్తికెళ్లిన డబ్బులు నగలు చాలవేంటే నీకు? ఇంకా ఏం కావాలి? చెయ్యి చాచి అడుక్కుంటే ముష్టి వేస్తానని ఆ రోజే చెప్పాను కదే. ఛీ, ఎందుకే నీకు దొంగ బుద్ధి? చాలా ఆపుతారా బామ్మగారు? నేను డబ్బు నగలు తీసుకెళ్ళడం ఏంటి? మీ కళ్ళ ముందే కదా కట్టు బట్టలతో వచ్చేశాను. అంతా తెలిసి కూడా నన్ను దొంగ అంటున్నారా? మీరు ముష్టి వేస్తే చెయ్యి చాచి తీసుకోవడానికి నేనేవి అడుక్కు తినేదాన్ని కాదు. ఆత్మాభిమానం కలదాన్ని. సరే, నువ్వు డబ్బు నగలు తీసుకుని వెళ్ళలేదు, మరిక్కడేం చేస్తున్నావే? ఇక్కడేం పని? మీ మాటకి విలువిచ్చి మీ మీద గౌరవంతో నా బిడ్డని నా భర్తని వదిలేసొచ్చాను. అగ్రిమెంట్ ప్రకారం నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నానే కాని ఎక్కడికి వెళ్తానో ఎక్కడుంటానో అనేది మీకు చెప్పలేదు కదా. ఏంటే మాట తిరగేస్తున్నావు? ఇంటి నుంచి వెళ్ళిపోవడం అంటే కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోవడం అని అర్థం. ఇక్కడే ఉండి నా మనవడికి కనిపించి మళ్ళీ రావాలని కాదు. నువ్వు దూరంగా వెళ్ళిపోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తారు? ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమనే అధికారం మీకుందేమో కానీ ఈ ఊరు నుంచి వెళ్ళిపోమనే అధికారం మీకు లేదు. నేను లేకపోయినా నా బిడ్డకు నా భర్తకు ఏ ఇబ్బంది ఉండదు అన్న భరోసా నాకొచ్చినప్పుడే నేను దూరంగా వెళ్ళిపోతాను. అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. ఏంటే తెగించి మాట్లాడుతున్నావా? నా గురించి తెలీదా నీకు? మీకే ఇంకా నా గురించి తెలీదు. కట్టుకున్నవాణ్ణి కన్న బిడ్డని వదిలేసి వెళ్ళిపోమన్నారు. ఏ ఆడదిలా చేస్తుంది?